సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మమ్ముట్టి గారిది టర్బో మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సోనీ లీవ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి సోనీ లీవ్లో ఈ మంత్ మోస్ట్లీ 12th వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మనకి త్వరలో రాబోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సుధీర్ బాబు గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి హరోం హరా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి ఈ మంత్ 12th నుంచి ఈ మూవీ అనేది స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ థర్డ్ మూవీ చూసుకున్నట్లయితే శర్వానంద్ గారు కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మనమే మూవీ. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకోవడం అయితే జరిగిందనమాట. మరి ఫైనల్గా ఈ మూవీ ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి ఈ మంత్ 12th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అఫీషియల్గా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే ఈ మంత్ 12th నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు విజయ్ సేతుపతి గారిది మహారాజా మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు 45 days అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. మరి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఈ మంత్ 3rd week నుంచి ఈ మూవీ అనేది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ డేట్ అనేది అనౌన్స్ చేసినట్లయితే మీకు త్వరలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రెబల్ స్టార్ ప్రభాస్ గారిది కల్కి 2898 AD ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అవుతుందన్నమాట. మరి ఈ మూవీస్ని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు ఇంకా నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ రెండు ప్లాట్ఫామ్స్లో మనకు వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 1st weekలో మనకి చూడడానికి అవైలబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే ఈ మూవీకి సంబంధించి 45 days అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. మరి 45 days అంటే ఆగస్ట్ మంత్ 1st week ఆర్ 2nd weekలో మనకి ఈ మూవీ ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీరు ఆగస్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి నేను చెప్పిన ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.